ఉన్న నాడీ కణజాల సముదాయం. అది కంటికి కనిపిస్తుంది. అది స్థూలంగా పదార్థం రూపంలో ఉంటుంది. మనసు అనేది ఆ మెదడును సమర్థవంతంగా పనిచేయించే విద్యుత్ అయస్కాంత శక్తి. శక్తి పుష్కలంగా సరఫరా అయితే మెదడు నందలి నాడీ కణజాలం సక్రమంగా సమర్థవంతంగా పనిచేస్తుంది. శక్తి తక్కువగా సరఫరా అయితే నాడీ కణజాలం బలహీనంగా పనిచేస్తుంది. మెదడుకు వార్తలను అందించడం, అవయవాలను పని చేయించడం వంటి ప్రక్రియలన్నీ మనసు ద్వారా జరుగుతాయి. మనసు కనిపించదు, కానీ శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది. ఆలోచన అంటే ఏమిటి? దానికి మనసుకు ఉన్న సంబంధం ఏమిటి? మన మనసులో నిరంతరం జరిగే సున్నితమైన మార్పులే ఆలోచనలు. మన శరీరంలో నిరంతరం జరిగే జీవరసాయనిక చర్యలన్నీ మనసే. ప్రతి కణంలో నిరంతరం వేలాది రసాయనిక చర్యలు జరుగుతూ ఉంటాయి. అవి అన్నీ విద్యుత్ అయస్కాంత తరంగాలే గదా. ఒక విషయాన్ని అవగాహన చేసుకొనడం కానీ, దానికి అనుగుణంగా మనం చర్యకు ఉపక్రమించడం కానీ, దాని ఫలితాన్ని గుర్తించడం కానీ ఆలోచనే అవుతుంది. తినడం, త్రాగడం, పరుగెత్తడం, శ్వాసించడం, వినడం, చూడడం, రుచి చూడడం, వాసన చూడడం, స్పర్శించడం వంటి అన్ని రకాల చర్యలు ఆలోచనలే. ప్రపంచంలో యాక్షన్ జరిగిందంటే మనలో రియాక్షన్ జరుగుతుంది. ప్రపంచంలో మోషన్ ఉందంటే మనలో ఇమోషన్ కలుగుతుంది. ఒక వార్త మెదడుకు చేరడానికి, దానికి అనుగుణంగా మనం స్పందించడానికి, స్పందించిన దానికి అనుగుణంగా చర్యకు వెళ్ళడానికి వెనుక జరిగే ప్రతి మార్పు ఆలోచనే అవుతుంది. ఒకచోట క్రియ జరిగిందంటే దాని వెనుక తప్పక ఆలోచన ఉంటుంది. ముందు ఆలోచన ఉంటుంది, ఆ తరువాతనే చర్య జరుగుతుంది. అలాగే మన మాటల వెనుక కూడా ఆలోచనలు ఉంటాయి. మాటలు ఎక్కువగా వస్తున్నాయంటే అలజడులు కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అలజడులు ఎక్కువగా ఉంటే వాటి వెనుక ఆలోచనలు కూడా ఎక్కువగా ఉంటాయి. మన ఆలోచనలే మన వ్యక్తిత్వం. ఒక బలమైన ఆలోచన ద్వారా మనం శక్తిని పొందుతాం. బలహీనమైన ఆలోచనల ద్వారా శక్తిని కోల్పోతూ ఉంటాం. శక్తిని హరించే ఆలోచనల ద్వారా మనం పతనమవుతాం. శక్తిని పొందే ఆలోచనల ద్వారా మనం ఉన్నతంగా ఎదుగుతాం. విశ్వంలో నిరంతరం ఆలోచనలు పరిభ్రమిస్తూ ఉంటాయి. ఎవరైతే వాటి కొరకు వేచి ఉంటారో అవి వారిని చేరుతూ ఉంటాయి. అలాగే మనం విడుదల చేసే ప్రతి ఆలోచన తిరిగి మనలను చేరుతూ ఉంటుంది. మనం ఉత్తమమైన ఆలోచనలను విడుదల చేయటం ద్వారా అవి అటువంటి వ్యక్తులను చేరి తిరిగి అటువంటి వారి నుండి విడుదలయ్యే ఆలోచనలే మనకు చేరుతూ ఉంటాయి. అలాగే మనం చెడు ఆలోచనలను విడుదల చేస్తే అవి అటువంటి వ్యక్తిని ప్రభావితం చేసి వారి నుండి విడుదలయ్యే ఆలోచనలు తిరిగి మనలను చేరుతూ ఉంటాయి. విజయం, అపజయం, లాభం,
నష్టం, పుట్టుక, మరణం వంటివన్నీ ఆలోచనలవుతాయి. నేను బ్రతికి ఉన్నాను అనేది ఒక ఆలోచన. నాకు ఆలోచనలు ఉన్నాయి అనేది కూడా ఒక ఆలోచనే. అంటే ఆలోచనలను గురించి తెలుసుకొనడం కూడా ఆలోచనే. అన్ని ఆలోచనలు ఒకే రకంగా ఉంటాయా, వేరువేరుగా ఉంటాయా? ఏ రెండు ఆలోచనలు ఒకే రకంగా ఉండవు. ఒకే రకంగా ఉంటే బహువచనం వాడవలసిన పని లేదు. ప్రాణశక్తి ఒకటే అయినప్పటికీ, విద్యుత్ అయస్కాంత శక్తి ఒకటే అయినప్పటికీ వాటి తరంగాలలో తేడా ఉంటుంది. విశ్వంలో ఉన్న పదార్థమంతా ఒక్కటే. ఎలక్ట్రాన్సు, ప్రోటాన్సు, న్యూట్రాన్స్ తప్ప వేరే ఇంకేమీ లేదు గదా. మరి తేడా ఎందుకుంది? ఏ రెండు లోహాల రేణువుల సంఖ్య ఒకటిగా ఉండదు. అందువలననే అణుభారంలో తేడా ఉంటుంది. అణుభారంలో ఉన్న తేడాను బట్టి ఒక లోహం నుండి మరొక లోహంను, ఒక పదార్థం నుండి మరొక పదార్థమును వేరు చేయవచ్చు. మానవ జీవితంలో ఆలోచనలు ఎప్పుడు మొదలవుతాయి, ఎప్పుడు అంతమవుతాయి? మానవ జీవితానికి ప్రారంభ దశ కారణ శరీరం. అది తల్లి గర్భంలోనికి చేరినప్పటి నుండి ఆలోచనలు ప్రారంభమవుతాయి. అవి నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. మధ్యలో ఆగిపోయే ప్రసక్తే లేదు. ఆలోచనలు ఆగిపోయాయి అంటే మరణం సంభవించినట్లే. అప్పుడు శరీరం కానీ, శరీర అవయవాలు కానీ సూక్ష్మజీవులచే విచ్ఛిన్నం చేయబడతాయి. శరీరంలో ప్రాణం ఉంది అంటే ఆలోచనలు ఉన్నట్లే. ఆలోచనలు ఉన్నాయంటే అవయవాలు పనిచేస్తున్నట్లే. అయితే ఆలోచనలు నిరంతరం కొనసాగుతూ ఉన్నప్పటికీ వాటి తీవ్రతలో, మోతాదులో మాత్రం వ్యత్యాసం ఉంటుంది. గాఢ నిద్రలో ఉన్నప్పుడు అతి తక్కువగా ఉంటాయి. స్వప్నంలో ఉన్నప్పుడు మధ్యస్థంగా ఉంటాయి. మేలుకొని ఉన్నప్పుడు తీవ్రంగా ఉంటాయి. అలాగే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, ఆలోచన విధానాన్ని బట్టి ఆలోచనల యొక్క తీవ్రతలో కూడా వ్యత్యాసం కనిపిస్తుంది. ఆలోచనల మూలంగా మన శక్తి ఎలా హరించుకుపోతుంది? చర్య జరుగుతుంది అంటే శక్తి ఖర్చయినట్లే, అనుమానమే లేదు. చర్య తీవ్రంగా ఉంటే శక్తి ఎక్కువగా ఖర్చు అవుతుంది. చర్య మామూలుగా ఉంటే శక్తి కూడా మామూలుగానే ఖర్చు అవుతుంది. ఒక కారు ప్రయాణం చేస్తుందంటే ఇంజన్ తప్పనిసరిగా పని చేయవలసిందే కదా. ఇంజన్ పని చేస్తున్నదంటే శక్తి కూడా ఖర్చవుతున్నట్లే కదా. ఎక్కువ ఆలోచనల ద్వారా ఎక్కువ శక్తి ఖర్చవుతుంది. తక్కువ ఆలోచనల ద్వారా తక్కువ శక్తి ఖర్చవుతుంది. అయితే ఇక్కడ ఒక కీలక రహస్యం ఉంది. అనుభూతులు కలిగించే ఆలోచనల వలన తక్కువ శక్తి, అలజడులు కలిగించే ఆలోచనల వలన ఎక్కువ శక్తి ఖర్చవుతాయి. అలజడి కలిగించే ఆలోచనల వలన శరీరంలో, మెదడులో రియాక్షన్స్ జరుగుతాయి. ఉద్రేకం పెరుగుతుంది. నెగటివ్ ఛానల్స్ ఓపెన్ అవుతాయి. శక్తి విపరీతంగా ఖర్చవుతుంది. అనుభూతి కలిగించే ఆలోచనల వలన శక్తి అతి తక్కువగా ఖర్చవుతుంది.
కారణం పాజిటివ్ ఛానల్స్ ఓపెన్ అవ్వడమే. అప్పుడు చర్య అతి నెమ్మదిగా జరుగుతుంది. కొన్ని సందర్భాలలో మనసులో ఉన్న అలజడులు తగ్గి శక్తిని పొందే మార్గం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇమోషన్స్ లేకపోతే శక్తిని కోల్పోయే మార్గాలు మూసుకొని పోతాయి గదా. అదే సమాధి యొక్క కీలక రహస్యం. మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే అనుభూతి, అనుకున్న దానికి భిన్నంగా జరిగితే అలజడి. అనుభూతి కలిగించే ఆలోచనలు వందల కొలది ఉన్నా పర్వాలేదు. అలజడి కలిగించే ఆలోచన ఒకటి ఉన్నా ప్రమాదమే. అది ఎక్కువ రియాక్షన్ను కలగజేయటమే కాక పదే పదే గుర్తుకు వచ్చి శక్తిని హరింపజేస్తుంది. ఒక వ్యక్తి నేను ఫలానా అనబడే పరిమిత స్థితిలో ఉన్నప్పుడు అతని యొక్క నెగటివ్ ఛానల్స్ ఓపెన్ అవుతాయి. నేను ఏమీ కాను అనే అనంత స్థితి వ్యాపించినప్పుడు పాజిటివ్ ఛానల్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ఎక్కువ మంది భౌతికవాదం మత్తులో ఉన్నందువలన నెగటివ్ ఎక్కువగా ఉంటుంది, పాజిటివ్ తక్కువగా ఉంటుంది. అందుకే అలజడి కలిగించే ఆలోచనల ద్వారా నిరంతరం శక్తిని కోల్పోతూ ఉంటాం. అనారోగ్యానికి మూలం ఆలోచనలేనా? ఇంజిన్ సక్రమంగా పనిచేస్తుందంటే బండి ఎంత దూరమైనా ఆటంకం లేకుండా ప్రయాణిస్తుంది. ఇంజిన్ చెడిపోయినా, విడి భాగాలు దెబ్బతిన్నా వాహనం ఆగిపోతుంది గదా. అలాగే మన శరీరంలో జీవన చర్యలు సక్రమంగా జరుగుతూ ఉంటే అన్ని భాగాలకు పుష్కలంగా ప్రాణశక్తి అందించబడి ప్రాణశక్తి వలయం పటిష్టంగా ఉంటే తరుణ వ్యాధులు కానీ దీర్ఘకాలిక వ్యాధులు కానీ సంభవించే ప్రసక్తే లేదు. అలజడి ఉన్నా, భయపడుతున్నా, ఘర్షణ వైఖరిలో ఉన్నా, ఆవేశపూరితంగా ఉన్నా అన్ని భాగాలకు ప్రాణశక్తి సాఫీగా అందదు. ప్రాణశక్తి అందకపోతే పోషక పదార్థ విచ్ఛిన్నం జరగదు, మలినాలు బయటకు విడుదల కావు. అందుకే ఆ భాగం బలహీనమవుతుంది. దానినే మనం వ్యాధి అంటాం. డిస్ఈజ్ ఈజ్ నథింగ్ బట్ అన్ఈజినెస్ ఆఫ్ ద బాడీ పార్ట్. ప్రపంచంలో నిరంతరం ఘర్షణ పడే వారిని గమనించండి. వారు అతి త్వరగా ఆవేశానికి గురవుతారు. ఉద్రిక్తతల ద్వారా శరీరం వేడెక్కుతుంది. అంటే రియాక్షన్ ఎక్కువగా జరిగిందన్నమాట. వెంటనే నీరసపడిపోతారు. అంటే ఎక్కువ ఇంధనం ఖర్చయిందన్నమాట. వారు మరలా ఆహారం తీసుకునే వరకు నీరసంగా కనిపిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే శారీరక శ్రమ ద్వారా మనిషి ఎప్పుడూ అనారోగ్యానికి గురికాడు. మానసిక ఒత్తిడి ద్వారానే అది జరుగుతుంది. కష్టించి పనిచేసే వారికి మానసిక శక్తి తక్కువగా ఖర్చవుతుంది. పైగా శరీరం శుద్ధి అవుతుంది. అతిగా అనవసరంగా పిచ్చి పిచ్చిగా ఆలోచించేవారు ప్రతి చిన్న విషయానికి అలజడికి ఘర్షణకు గురై తమను తామే చంపుకుంటారు. జీవితాన్ని ఉపరితలంలో చూసేవారికి ప్రపంచం పట్ల మోహం బంధం ఎక్కువగా ఉంటాయి. వారే నిరంతరం శక్తిని కోల్పోతూ ఉంటారు. జీవితాన్ని లోతుగా అధ్యయనం చేసేవారికి జీవిత సత్యాలు తెలుస్తాయి. కాబట్టి ప్రశాంతంగా ఉంటారు,
వారు ఎల్లప్పుడూ ఆరోగ్యంగానే కనిపిస్తారు. అసలు ఆలోచనలకు మూలం ఏమిటి? మనలో జరిగే ప్రతి ఆలోచనకు మూల కారణం బాహ్య ప్రపంచం కాదు, మనలో ఉన్న సంస్కారాలే. ఇవి ఈ జీవితం మరియు గత జీవితముల అనుభవాల ముద్రలు. మనం ఏ పని చేసినా ఆ పని తాలూకు అనుభవం మన ఉపచేతన మనస్సు లేక సబ్కాన్షియస్ మైండ్, దానినే వేదాంతంలో చిత్తం అంటారు, దానిలో నిల్వ ఉంచబడుతుంది. దానినే స్టోర్ హౌస్ ఆఫ్ మెమరీ అని కూడా అంటారు. మామూలు వాడుక భాషలో చెప్పాలంటే జ్ఞాపకాల పుట్ట. మనలో ఉన్న సంస్కారాలను బట్టి మనకు బయట ప్రపంచంతో చర్య జరుగుతుంది. అమాయకంగా ఉన్న వారిలో, ఆధ్యాత్మికంగా ఎదిగిన వారిలో ఈ సంస్కారాలు తక్కువగా ఉంటాయి. వారు ప్రపంచ సంఘటనలకు ఎక్కువగా పట్టింపు ఇవ్వరు. పట్టింపు ఇవ్వడం లేదంటే రియాక్షన్ ఉండదు కదా. అది సంస్కారంగా ఏర్పడే అవకాశమే లేదు. సున్నితమైన మనసున్నవారు, ప్రపంచంతో ఎక్కువ అటాచ్మెంట్ పెంచుకున్నవారు, లోతైన సంస్కారాలను కలిగి ఉండి ప్రతి చిన్న విషయానికి రియాక్షన్ పడుతూ ఉంటారు. అందువలన ఆ సంస్కారాలు ఇంకా బలపడి పదే పదే గుర్తుకు వచ్చి అలజడికి గురి చేయడం వలన శక్తిని కోల్పోయి రుగ్మతల పాలవుతూ ఉంటారు. సంస్కారాలు పరిమితంగా ఉంటే అలజడి కూడా నామమాత్రంగానే ఉంటుంది. మనలో ఉత్పన్నమయ్యే కోరికలు కూడా ఆలోచనలేనా? కోరికలు, ఊహలు, పథకాలు, భావనలు, సంకల్పాలు వంటివి అన్నీ కూడా ఆలోచనలే. ఇవి గత జీవితపు అనుభవాల నుండి ఉత్పన్నమవుతాయి. అంటే మన కోరికలకు మూలం మన సంస్కారాలే. గత అనుభవాల నుండే మనం భవిష్యత్తును నిర్మించుకుంటాం కదా. కాబట్టి అదే మన భవిష్యత్తుకు ఆధారమవుతుంది. ఉత్తమ సంస్కారాలుంటే ఉత్తమమైన ఆలోచనలు వస్తాయి. అటువంటి పనులే చేస్తాం. తిరిగి మరలా అటువంటి సంస్కారాలే ఏర్పడతాయి. చెడు సంస్కారాలుంటే చెడు ఆలోచనలే వస్తాయి. మనం మరలా చెడు పనులే చేస్తాం. అవే తిరిగి సంస్కారాలుగా రికార్డ్ అవుతాయి. మన వ్యక్తిత్వం అంటే మన సంస్కారాల మూటే, వేరే ఇంకేమీ కాదు. అంతేకాదు, నిత్య జీవితంలో మనకు సంభవించే ప్రతి భావన ఆలోచనే. గత జీవితంలో మనం దేని కొరకైతే పరితపిస్తామో భవిష్యత్తులో కూడా మనకు అదే కార్యక్రమం అవుతుంది. విజయం కానీ, అపజయం కానీ, దుఃఖం కానీ, బాధ కానీ, విచారం కానీ అన్నీ ఆలోచనలే. ఇవి గతం నుండి ఉత్పన్నమైనవే. కొన్ని సంస్కారాలు గత జీవితం నుండి ఈ జన్మకు అందించబడతాయి. వాటిని సంచిత కర్మలు అంటారు. ఇవి గత జీవితం యొక్క అనుభవాలు. మనకు కారణ శరీరం ద్వారా వంశపారంపర్యంగా అందుతాయి. ఆ సంస్కారాలు పక్వం చెందడం ద్వారా మనం చర్యకు ప్రేరేపించబడి తిరిగి మరలా అటువంటి పనులే చేస్తాం. తిరిగి ఈ జీవితంలో మరికొన్ని సంస్కారాలు కలుస్తూ ఉంటాయి. అలా అదనంగా చేరే వాటినే ప్రారబ్ధ కర్మలు అంటారు. అంటే ఎక్స్ అనేవి గత జన్మవైతే వై అనేవి ఈ జన్మవవుతాయి.
x+y సంస్కారాల మోతాదు అవుతుంది. వీటిలో కొన్ని విత్తనం రూపంలో, కొన్ని మొక్కల రూపంలో, మరికొన్ని ఫలాల రూపంలో ఉంటాయి. ఏవైతే పక్వానికి వస్తాయో వాటి నుండి చర్యకు ప్రేరణ మొదలవుతుంది. వాటినే వాసనలు అంటారు. ఇవే కోరికలవుతాయి. కొన్ని కోరికలు తీరడం ద్వారానో లేక సరైన వాతావరణం లభించకనో కరిగిపోవటం కూడా జరుగుతుంది. అలా పక్వానికి వచ్చే కర్మలను ఆగామి కర్మలు అంటారు. ఆగామి కర్మలు తీవ్రంగా ఉన్నాయంటే మన అనుభవాల మోతాదు కూడా ఎక్కువగా ఉందన్నమాట. అప్పుడు మనం ప్రపంచంలోనికి ప్రవేశించి కోరికలు తీరే వరకు నిరంతరం పరితపిస్తూనే ఉంటాం. తీరితే తాత్కాలికంగా ఉపశమనం పొందుతాం. కానీ ఆ సంస్కారం తిరిగి మరలా మరొక కోరికను కలగజేస్తుంది. ఈ విధంగా మానవుడు కర్మబంధంలో ఇరుక్కొని పోతాడు. ఇదే మానసిక అలజడులకు, ఒత్తిడులకు మూలమవుతుంది. ఆలోచనలకు అహంకారానికి మధ్య ఉన్న సంబంధమేమిటి? మన చిత్తంలో నిల్వ ఉన్న సంస్కారాలన్నీ మన జీవితముల అనుభవాలే గదా. వాటి నుండి ఉత్పన్నమయ్యేవే ఆలోచనలు. ఏ ఇద్దరి సమాచారం ఒకటిగా ఉండదు కాబట్టి ఏ ఇద్దరి సంస్కారాలు ఒకే రకంగా ఉండవు. అందువలన అటువంటి వ్యక్తి నేను ఫలానా అనే భావనతో ఉండి ప్రపంచం నుండి వేరవుతాడు. తనకంటూ ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది. ప్రత్యేకమైన ప్రపంచం ఉంటుంది. విశ్వం నుండి వేరవుతాడు. అందువలన అటువంటి వ్యక్తి యొక్క ఆలోచన విధానం కూడా వేరుగానే ఉంటుంది. అందుకే అందరిలో కలవలేడు, అందరినీ కలుపుకోడు. దానినే అహంకారం అంటారు. అహంకారంలో ఉన్న వ్యక్తి కులం, వర్గం, ప్రాంతం, పార్టీల వంటి పరిమిత స్థితిలో జీవిస్తాడు. కావున అతడు విశ్వం నుండి నేను వేరు అనే భావనను పెంచుకుంటాడు. హీ ఫీల్స్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ అపార్ట్ ఫ్రమ్ నేచర్, నాట్ ఎ పార్ట్ ఇన్ ద నేచర్. అందువలన శక్తిని కోల్పోతాడు. పైగా విశ్వశక్తిని గ్రహించలేడు. సముద్రంతో కలిసి ఉన్నప్పుడు నీటి బొట్టు నేను సముద్రంలో ఒక భాగం అనుకుంటే అది సముద్రపు శక్తినంతటినీ తనదిగా భావిస్తుంది. అదే సముద్రం నుండి వేరైనప్పుడు సముద్రంతో సంబంధం ఉండదు. కావున సముద్రం నుండి శక్తిని పొందే ప్రసక్తే లేదు. ఇదే అజ్ఞానం. యోగా చిత్తవృత్తి నిరోధక అంటే ఏమిటో తెలుసుకుందాం. యోగమంటే చిత్తాన్ని కరిగించుకోవడమే. చిత్తం ద్వారా అహంకారం ఏర్పడుతుంది. మరొక మాటలో చెప్పాలంటే యోగమంటే అహంకారాన్ని కరిగించుకోవడమే. నీవు నేను ఈ విశ్వంలో సాధించవలసినది ఏమీ లేదు. ఒక యోగి సాధించిందంటూ ఏమీ ఉండదు. అహంకారం ఏర్పడకుండా జాగ్రత్త పడతాడు. సామాన్యుడు కూడా సాధించవలసింది ఏమీ లేదు. అజ్ఞానం వల్ల ఏర్పడ్డ అహంకారాన్ని కరిగించుకోవడమే. అయితే అది ఎలా సాధ్యమవుతుంది? గత జీవితపు సంస్కారాలను కోకటి వ్రేళ్లతో సహా తొలగించడమే. అది యోగా ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. చిత్తం శుద్ధయ్యే కొలది వృత్తి కరిగిపోతూ ఉంటుంది.
గత జీవితముల చెడు సంస్కారాలు తొలగిపోవడం ద్వారా వాటి నుండి ఉత్పన్నమయ్యే అలజడులు కూడా కరిగిపోతాయి. అదే యోగం అంటే. దీనికి మనకు కావలసింది చక్కని జ్ఞానమే. అన్ని ఆలోచనలు అవాస్తవమేనా? జ్ఞానపరంగా ఎదిగిన వ్యక్తి ప్రపంచం పట్ల, జీవితం పట్ల చక్కని అవగాహనను ఏర్పరచుకుంటాడు. ప్రపంచం పట్ల కానీ, ప్రాపంచిక భోగాల పట్ల కానీ, విషయవాంఛల పట్ల కానీ, వ్యక్తుల పట్ల కానీ, వస్తువుల పట్ల కానీ ఎటువంటి మానసిక బంధాన్ని పెంచుకోడు. అందువలన అవి ఉన్నా లేకపోయినా ఒకటిగానే భావిస్తాడు. అలాగే జీవితం పట్ల కూడా చక్కని అవగాహన ఉంటుంది. ద్వంద్వాలకు అతీతంగా ఉంటాడు. కష్టంలో సుఖాన్ని, చెడులో మంచిని, అపజయంలో విజయాన్ని చూసుకుంటాడు. అందువలన దేనికి చెలించడు, మానసిక సమత్వంలో జీవిస్తాడు. భౌతిక ప్రపంచంలో ఆనందం లేదు. ఆనందం లేని చోట ఆనందాన్ని వెతుక్కోవడం అజ్ఞానమే కదా. ప్రపంచంలో ఏదీ నిలకడగా ఉండదు. ప్రతిదీ నిరంతరం నిత్యం మారుతూ ఉంటుంది. మారే ప్రపంచం ఎలా వాస్తవమవుతుంది? అటువంటి ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలు కూడా అవాస్తవాలే. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ప్రపంచం ఉంది, కానీ దానిని మనం గుర్తించలేదు. అంటే మన మనసు కూడా నిద్రలో ఉందన్నమాట. స్వప్నావస్థలో ఉన్నప్పుడు మన ప్రపంచం వేరుగా ఉంటుంది, వేరే వారితో సంబంధం లేదు. మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు అందరి ప్రపంచం మన ప్రపంచం అవుతుంది. కాబట్టి మనలో పోటీ, ఈర్ష్య, కక్ష, అసూయ, ద్వేషం పెరుగుతాయి. అయితే మనం జాగ్రత్తావస్థ నుండి జ్ఞానావస్థకు మారామనుకోండి, ఈ ప్రపంచం ఒక బొమ్మల ప్రపంచం మాదిరిగా కనిపిస్తుంది. ప్రపంచం ఒక నాటక రంగం అవుతుంది. పాత్రలన్నీ మానవ జీవితాలవుతాయి. నాటకం అని తెలిసినప్పుడు అక్కడ మరణం సంభవించినా, హత్య జరిగినా మనం కలత చెందుతామా? అది నాటకం అని తెలుసుకోవడమే జ్ఞానం. మనం కేవలం పాత్రధారులం. తాత్కాలికంగా పాత్రను పోషించటం కొరకు వచ్చాం. మన పాత్ర పోషణ పూర్తయితే మనం ఉండం కదా. జీవితం ఉన్నంత వరకే కదా మన పాత్ర. మనం శాశ్వతం కానప్పుడు మన నుండి విడుదలయ్యే ఆలోచనలు కూడా ఎలా శాశ్వతం అవుతాయి? ఆలోచించండి. ప్రతి వ్యక్తి పుట్టినప్పటి నుండి మరణించే వరకు నిరంతరం అనేక పాత్రలు పోషిస్తూ ఉంటాడు. బాల్యంలో ఉన్నప్పుడు బిడ్డగా, యవ్వనంలో ఒక విద్యార్థిగా, పెళ్లి కాగానే భర్తగా, సంతానం కలగగానే తండ్రిగా, ఉద్యోగంలో ఉంటే ఉద్యోగస్తునిగా లేక వ్యాపారస్తునిగా, బిడ్డ దగ్గర తండ్రిగా, భార్య దగ్గర భర్తగా, ఆఫీసులో ఆఫీసర్గా, వయస్సు మళ్ళీ వృద్ధాప్యం వస్తే తాతలాగా మనం విభిన్న రీతులలో జీవిస్తూనే ఉన్నాం. ఏది వాస్తవం? ఏదీ వాస్తవం కాదు. బంగారం ఒక్కటే, ఆభరణాలు వేరు. మట్టి ఒక్కటే, దాని నుండి తయారయ్యే పాత్రలు వేరు. వ్యక్తులు అందరూ ఒక్కటే, వారి వారి ఉపాధులు వేరు. ఒక ఆఫీసులో ఇద్దరు ఉద్యోగస్తులున్నారు. ఒకరు మేనేజర్, మరొకరు క్లర్క్. ఆఫీసు సిబ్బంది అంతా నాటకం వేస్తున్నారు. నాటకంలో
శారీరక దృఢత్వాన్ని బట్టి మేనేజర్ను బంట్రోతుగా, క్లర్క్ను రాజుగా ఎంపిక చేశారు. అయితే వేదిక మీద ఒకరిది రాజు వేషం, మరొకరిది బంట్రోతు వేషం. మర్నాడు ఆఫీసుకు వస్తే ఒకరిది మేనేజర్ స్థానం, మరొకరిది క్లర్క్ స్థానం. వ్యక్తులు వారే, కానీ వారి ఉపాధులు మాత్రం వేరు. అలాగే ఒక భవనం ఉంటుంది, దానిలో నివసించేవారు మారుతూ ఉంటారు. పుట్టుకకు ముందు నీకు నాకు ప్రపంచం లేదు, చనిపోయిన పిదప లేదు. మధ్యలోనే మనకు మాయ ఆవరించి ఉంటుంది. అప్పుడు మనకు ప్రపంచం నాది అన్నట్లుగా భ్రమింపజేస్తుంది. ఇది తెలుసుకుంటేనే యోగం సిద్ధిస్తుంది. తెలియకపోతే నిరంతరం రోగులుగానే మిగిలిపోతాం. అలాగే ప్రపంచంలో ఒక సంఘటన జరిగినప్పుడు దాని పట్ల అందరి స్పందన ఒకే రకంగా ఉంటుందా? ఉండదు. ఎందువలన? వారి వారి సంస్కారాలను బట్టి స్పందన కలుగుతుంది. అంటే ఏ ఇద్దరి అభిప్రాయాలు ఒకటి కావు. సంఘటనలో తేడా లేదు, అభిప్రాయాలలో తేడా ఉంటుంది. కాబట్టి అవి కూడా వాస్తవం కాదు. మరణం ఎందుకు సంభవిస్తుంది? మరణించిన తరువాత ఆలోచనలు ఏమవుతాయి? ఏ వ్యక్తి అయినా, ప్రాణైనా జీవితాన్ని కొనసాగించాలంటే తప్పక కోరికలుండాలి. కోరికలకు మూలం గత జీవితపు అనుభవాలే. అనుభవాలు ముద్రల రూపంలో ఉండి అవి కోరికలను ప్రేరేపిస్తాయి. కోరిక బలంగా ఉండి అందుకు పుష్కలంగా శక్తి ఉంటే నెరవేరుతుంది. ఒకవేళ కోరిక ఉన్నప్పటికీ పుష్కలంగా శక్తి లేకపోతే శరీరం సహకరించదు, కోరిక అలాగే మిగిలిపోతుంది. ఆకస్మికంగా ప్రమాదంలో మరణించినా లేక ముసలితనం ద్వారా మరణించినా శరీరం పోతుంది కానీ కోరికలు మాత్రం మరణించవు. అటువంటి కోరికలతో కూడిన ఆలోచనలు శరీరం నుండి విడిపోయిన తరువాత అటువంటి కోరికల తరంగాలున్న వ్యక్తులలోనికి ప్రవేశించి ఆ శరీరం ద్వారా కోరికలు తీర్చుకుంటారు. అలా జన్మలు మారే కొలది కొందరికి సంస్కారాలు కరుగుతూ ఉంటాయి. శరీరం అనే చొక్కా మారుతుంది కానీ ఆలోచనలనే దేహం అలాగే కొనసాగుతుంది. అందుకే మనిషికి మరణమే గాని మనసుకు మరణం ఉండదు. శరీరంతో పాటు సంస్కారాలు కూడా కరిగాయనుకోండి, అప్పుడు మరొక శరీరం అవసరం లేదు గదా. అదే పరిపూర్ణత్వం అవుతుంది. సమాధి అంటే ఏమిటి? దానివలన కలిగే ప్రయోజనమేమిటి? సమాధి అభ్యాసం అంటే ఆలోచనలకు పట్టింపు ఇవ్వకుండా ఉండడమే. మనం మెలకువతో ఉన్నప్పుడు భౌతిక ప్రపంచం కనిపిస్తుంది. గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకు ప్రపంచం ఉన్నా అది లేనట్లే. కానీ సమాధిలో కూర్చున్నప్పుడు కుప్పలు కుప్పలుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇవి అన్నీ గత జీవితపు అనుభవాల నుండి ఉత్పన్నమయ్యేవే. వీటికి మనం ఎటువంటి పట్టింపు కానీ ప్రాధాన్యత కానీ ఇవ్వకూడదు. మన సంస్కారాలే అవాస్తవాలు. వాటి నుండి ఉత్పన్నమయ్యే ఆలోచనలు కూడా అవాస్తవాలే. అజ్ఞాని వాటికి వాస్తవికతను ఆపాదిస్తాడు.
జ్ఞాని వాటికి ఎటువంటి ప్రత్యేకతను ఇవ్వడు. పట్టింపు ఇవ్వడం అంటే మనం శక్తిని కోల్పోవడమే. పట్టింపు ఇవ్వకుండా ఉంటే మనం శక్తిని కోల్పోయే ప్రసక్తే లేదు. ఆలోచనలు ఉంటాయి, కానీ మనం వాటిని వదిలివేస్తూ ఉంటాం. కారు నడుస్తూ ఉంటుంది, ఇంజిన్ కూడా నడుస్తూ ఉంటుంది, కానీ దాని ఇగ్నిషన్ కీ ఆఫ్లో ఉంటుంది. అంటే ఆలోచనలు ఉంటాయి, కానీ అవి మన శక్తిని హరించివేసే ప్రసక్తే లేదు. శక్తిని కోల్పోయే మార్గాలన్నీ బంధించబడడం వలన మనకు లోతైన విశ్రాంతి లభిస్తుంది. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ సమాధి. ఇదే సమాధిలో కీలక రహస్యం. థాట్స్ ఆర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ సమాధి. ఆలోచనలు లేకపోవడం సమాధి కాదు, వాటిని వదిలివేయడమే సమాధి. ఆలోచన రహిత స్థితి అంటే ఏమిటి? ఆలోచనలను వదిలివేయడమే ఆలోచన రహిత స్థితి అవుతుంది. అవి ఉన్నాయి, కానీ వాటి పట్ల మనకు ఎటువంటి ప్రతిచర్య లేదు. కాబట్టి అవి ఉన్నా ఒక రకంగా లేనట్లే గదా. ప్రారంభంలో లోపల వెలుపల దాదాపు ఒకే రకంగా ఉంటుంది, కానీ క్రమేపీ ఆలోచనలను వదిలివేసే కొలది నేను ఆలోచనలు వేరు అనే స్థితి ఏర్పడుతుంది. అది అనుభవంలోనికి వస్తుంది. మొదటి 3 నిమిషాలలో ఆలోచనలు వేగంగా వస్తాయి. అయితే వాటిని మనం వదిలివేసే కొలది వాటి తీవ్రత తగ్గుతుంది. వాటిని వ్యతిరేకించకుండా, వెంబడించకుండా, సృష్టించుకోకుండా, పట్టించుకోకుండా ఉండగలిగితే చాలు. 10వ నిమిషం వచ్చేసరికి వాటి మోతాదు ఇంకా తగ్గి ఒక దశలో శూన్యస్థితి ఏర్పడుతుంది. అంటే చేతన మనస్సు పూర్తిగా నిద్రపోతుంది. అప్పుడు ఉపచేతన మనస్సు నందలి సంస్కారాలు ఒక్కొక్కటిగా కరిగించబడతాయి. ఫలితంగా ప్రారంభంలో తమోగుణ లక్షణములు, ఆ తదుపరి రజోగుణ లక్షణములు తొలగిపోతూ ఆ తరువాత సత్వగుణ లక్షణాలు క్రమేపీ అలవడతాయి. మన భాష కానీ, భావన కానీ, ఆలోచన విధానం కానీ సమూలంగా మారిపోతుంది. పాత సంస్కారాల తొడుగు తొలగిపోయి నూతన సంస్కారాల తొడుగు ఏర్పడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే క్రొత్త జీవితం ప్రారంభమవుతుంది. ఉత్తమ సంస్కారాల ద్వారా ఉత్తమమైన ఆలోచనలు వస్తే అవే మనకు మిత్రులవుతాయి. చెడు సంస్కారాలుంటే, చెడు ఆలోచనలు రావటం ద్వారా అవే మనకు శత్రువులవుతాయి. ఎవరి గత చరిత్ర అయితే పవిత్రంగా ఉంటుందో వారు కళ్ళు మూసుకుంటే అనుభూతి కలిగించే ఆలోచనలు వచ్చి మనసు ఆనందంతో పులకించిపోతుంది. ఎవరి గత చరిత్ర అయితే అస్తవ్యస్తంగా ఉంటుందో వారిలో అలజడి కలిగి మనసు ఉద్రిక్తతకు గురవుతుంది. అస్తవ్యస్తమైన చరిత్రను కరిగించుకోవడం కోసమే మనకు సమాధి అవసరమవుతుంది. అదే సమాధిని దీర్ఘకాలికంగా కొనసాగించగలిగితే ప్రపంచం నుండి, ప్రాపంచిక విషయాల నుండి మన మనసు పూర్తిగా విడిపోయి విశ్వవ్యాపిత భావన కలుగుతుంది. కాబట్టి ఆలోచన రహిత స్థితి అంటే అప్పుడప్పుడు మన చేతన మనస్సును నిద్రపుచ్చడమే, వేరే ఇంకేమీ కాదు. దానికి కఠోరమైన సాధన అవసరం లేదు. గంటల తరబడి
కూర్చోవలసిన పని లేదు. మన దైనందిన కార్యక్రమాలను వాయిదా వేసుకోవలసిన పని అంతకన్నా లేదు. ముక్తి లేక మోక్షం అంటే ఏమిటి? మన సంస్కారాలను సమూలంగా కూకటి వ్రేళ్లతో సహా తొలగించగలిగితే మన అద్దం యొక్క మురికంతా శుద్ధి అవుతుంది. అప్పుడు సంస్కారాలనేవి ఉండవు కాబట్టి చిత్తం పూర్తిగా స్వచ్ఛంగా తయారవుతుంది. ఇక వృత్తి అనేది ఉండదు. ఇదే సంపూర్ణ యోగ స్థితి. ఇదే ఆత్మస్థితి. అప్పుడు మనకు విశ్వానికి మధ్య ఎటువంటి పరిధులు ఉండవు. జీవుడే పరమాత్మ అవుతాడు. దీనినే ముక్తి లేక మోక్షం అంటారు. కాబట్టి మోక్షం రావాలంటే మనం తప్పనిసరిగా సాధన చేయవలసిందే. మనం కర్మను ఏర్పరచుకున్నాం కాబట్టి దానిని కరిగించుకొనవలసిన బాధ్యత కూడా ఉంది. గురువు దీనికి ఒక ఉత్ప్రేరకం వలె పనిచేస్తాడు, మార్గదర్శకం అవుతాడు, అందుకు సరైన మార్గాన్ని చూపిస్తాడు. కాబట్టి అనుభవసారం కలిగి ఆచరిస్తూ శాస్త్రయుక్తంగా వివరించే గురువు కావాలి. అతని ద్వారా బ్రహ్మోపదేశం పొంది సమాధి కొనసాగించడానికి అర్హతను సంపాదించుకోవాలి. అప్పుడే మనకు ఉత్తమ ఫలితం వస్తుంది. ఇప్పటి వరకు మీరు విన్నది అంతా శాస్త్రయుక్తమైన వివరణే. మానవ జీవిత పరమార్థం ఏమిటంటే ఆనందంగా, ఆరోగ్యంగా, నిండు నూరేళ్లు జీవించడం. పుట్టినప్పుడు ఏ స్థితి ఉందో అదే స్థితిలో మరణించడం. దానికి ఆధ్యాత్మిక మార్గం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. ఎక్కువ మంది ఏదో ఒక దీర్ఘకాలిక రుగ్మత ఏర్పడిన తరువాత యోగాలోనికి వస్తున్నారు. పైగా వారి గమనమంతా రుగ్మత మీద ఉంటుందే తప్ప జీవిత పరమార్థం మీద ఉండదు. అటువంటి వ్యక్తులకు ఇటువంటి శాస్త్రయుక్తమైన అంశాలు అవగాహన కాకపోవచ్చు. కొందరు ఇంకా లోతుగా తెలుసుకుందామని పరితపిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులను దృష్టిలో ఉంచుకొని శాశ్వతంగా ఇటువంటి విషయాలను మనసులలోనికి ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో ఈ సమాచారాన్ని విడుదల చేస్తున్నాం. కొందరికి ఒకేసారి విషయం అర్థం కాకపోవచ్చు. పదే పదే చదవడం ద్వారా, వినడం ద్వారా దీనిలోని అంతరార్థం తెలిసిపోతుంది. పైగా సాధనలో గాడి తప్పకుండా లబ్ధి పొందడానికి వీలవుతుంది. ఇంతకు ముందే ఆధ్యాత్మికతలోనికి ప్రవేశించి ఉండి సాధన చేస్తున్న వారికి ఈ విషయమంతా ఎడారిలో ఒయాసిస్ వలె ఉంటుంది. సైన్స్ పరంగా వివరణ కోరుకునే వారికి ఇది ప్రత్యక్ష మార్గం అవుతుంది. శాస్త్రీయ ఆధ్యాత్మికతను ప్రపంచానికి అందించాలనే తపన ఉన్న మాకు ఇటువంటి అవకాశం లభించటం ఒక అదృష్టంగా భావిస్తూ విషయాన్ని అర్థం చేసుకొని సాధన చేసి లబ్ధి పొందాలని సాధకులను ఆశీర్వదిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటా. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु,
मा कश्चिदुःखभाग् भवेत्। ॐ